గుప్పెడంత మంచు సీరియల్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్న సీరియల్. ఇక ఈ సీరియల్లో మను క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సీరియల్ ఒక కొత్త మలుపు తిరిగింది. రిషి పాత్ర కనిపించపోయేసరికి డైరెక్టర్ మను అనే కొత్త క్యారెక్టర్ దింపి ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ నడిపిస్తున్నారు. ఇక మను అసలు పేరు రవిశంకర్ రాథోడ్. ఇతను ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో తులసికి రెండో కొడుకు పాత్రలో నటించారు. రవిశంకర్ ఆనందరాగం, రాఘవయ్య చందమామ వంటి సీరియల్స్లో నటించిన పెద్దగా పేరు రాలేదు. ఇక ఇప్పుడు అనుపమకి కొడుకుగా మనుని చూపిస్తూ మదర్ సెంటిమెంట్ని డైరెక్టర్ వర్కౌట్ చేస్తున్నట్లుగా ఆడియన్స్ని మళ్ళీ తన వైపు తిప్పుకొని సీరియల్ రేటింగ్ని పెంచుకునే పనిలో పడ్డారు. రవిశంకర్ కేవలం యాక్టరే కాదు, డెంటల్ సర్జన్గా క్లినిక్ నడుపుతున్నారు. ఇక రవిశంకర్ రీసెంట్గా హనుమాన్ సినిమాలో హీరో తేజ అక్కపాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్ళికొడుకు రోల్లో నటించారు. ఒక పక్క సీరియల్స్లో నటిస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా కూడా సినిమాల్లో కూడా నటిస్తూ తనదైన శైలిలో మెప్పిస్తున్నాడు. మరి రాబోయే ఎపిసోడ్స్లో అయినా రిషి ఎంట్రీ ఇస్తాడా, లేదంటే మనునే హీరోగా ఇక ఈ సీరియల్లో మనకి కనిపిస్తాడా? మరి గుప్పెడంత మంచు సీరియల్లో మను క్యారెక్టర్ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే మను యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలానే మను ఎన్నో సీరియల్స్లో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని మన ఛానల్ ద్వారా ఆల్ ది బెస్ట్ అని తెలియజేద్దాం. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు.